ఇది ఇంపార్టెంట్ కదా, ఎంత నొప్పి ఉన్న బాధను తట్టుకునే కెపాసిటీ విపశ్యన ఇస్తుంది. ఓ క్యాన్సర్ పేషెంటే ఉన్నారనుకోండి, వాళ్ళని తట్టుకునే ఎంత కష్టం అనేది నాకు తెలుసు, నేను చూశాను. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారని. ఆ సఫర్ అవుతున్నప్పుడు కూడా మనం సంవేదనలు చూస్తూ, అంటే మెడిటేషన్ చేసిన వాళ్ళకి అది మీనింగ్ అర్థమవుతుంది. ఆ సంవేదన చూస్తూ, ఆ శ్వాసను చూస్తూ ఉంటే ఆ నొప్పిని తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో అది అల్టిమేట్, అది ఆర్ట్ ఆఫ్ డై అనమాట. అది కాకుండా లైఫ్లో జీవించడానికి ఏం కావాలి అని కొంతమంది అడగచ్చు. చనిపోవడం ఏంటి 5 నిమిషాలు అనుకోవచ్చు, అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. చాలా బాధ ఉంటుంది, ఆ బాధను తట్టుకోవడమే లైఫ్. కానీ బతుకుతున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే, ఎలా మనం మంచిగా రైట్ పాత్ ఎలా నడుస్తున్నాము, ఎంత మనం పుట్టిందే, ప్రతి జీవి ఏం కోరుకుంటుంది? ప్రతి జీవి హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందా, బాధగా ఉండాలని కోరుకుంటుందా? హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. హ్యాపీగా. సో మనం హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా, అంటే ఆ జీవి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. సో వాళ్ళు తప్పు చేసినా, ఇది పడినా కూడా, లేకుంటే ఏ జీవి అయినా కూడా క్షమించేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండని అని కోరుకుంటే, ప్రతి ఒక్కరు హ్యాపీనెస్సే కోరుకుంటున్నారు.